లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే సిట్టింగులతో సహా 9 మంది సిట్టింగులు ఉన్నారు మీకు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. నాయకుల చెప్తా చూడు, ఇవాళ పొద్దున ఒక్కొక్క పార్లమెంట్ నుంచి నాకే నలుగురు పోటీ చేస్తామన్నా టికెట్ ఇప్పియండి, కేసీఆర్ గారికి చెప్పండి, నేను పోటీ చేస్తా అంటే నేను పోటీ చేస్తాను. నా దగ్గరికే ఇలా తక్కువ 15-20 మంది వచ్చిపోయినాయి పొద్దున్న నుంచి. అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు. పోయినసారి మేము 88 సీట్లు గెలిచినాం. బీజేపీ కాంగ్రెస్ ఎంపీ సీట్లు గెలవలేదా? మేము గెలవడానికి ప్రశ్న ఏముంటుందండి? ఒకటి, ఇవాళ వాళ్ళే హామీల అమల్లో విఫలమైపోయి చర్చ జరుగుతుందండి. ఇలా గ్రౌండ్లో 8 గంటల కరెంటు కోతున్నదండి. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు. సాయంత్రం 5:30కు పోతే రాత్రి 11:30 దాకా ఎక్కడా వ్యవసాయానికి కరెంట్ ఉండడం లేదు. ఉదయం పూట 6 నుంచి 8 వరకు, వారంలో 3 రోజులు 4 రోజులు, రోజు కొన్ని జిల్లాల చొప్పున ఉదయం పూట కూడా రైతాంగానికి కరెంట్ కట్ చేస్తూ ఉన్నారండి. 30వ తారీఖు వస్తే కూడా పెన్షన్ రానటువంటి 4,000 పెన్షన్ మాట దేవుడెరుగు, కానీ 2,000 పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మోటార్లు కాలడం స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల వీల్ బౌన్స్ బ్యాక్. తప్పకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకున్నది. అంటే మీ ఎమ్మెల్యేలు ఎందుకు కలుస్తున్నట్టు అసలు రేవంత్ రెడ్డిని? సహజమండి. అయ్యో మమ్మల్ని కలవలేదా ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళి కలవడం, క్యాంప్ ఆఫీస్ లేదు కదండి. ఆయన ముఖ్యమంత్రి గారు ఎక్కడ అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ పోయి కలుస్తారు. దానికి ఏముంది? అపాయింట్మెంట్ అడిగినప్పుడు సెక్రటరీలు ఇస్తే సెక్రటరీ పోతారు, ఇంటి దగ్గర ఇస్తే ఇంటి దగ్గర పోతారు. దానికి అంత మాత్రాన దానికి ఏదో ఇది వాళ్ళంతా వాళ్ళే స్పష్టం చేసింది. ఇన్ఫాక్ట్ నేను కాదు, నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ పార్టీలోనే అని చెప్పి కూడా అంతకంటే పెద్ద మాట ఇంకేముంటుంది? అంత స్పష్టంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో గురించి చెప్పిన నేతలు మీ పార్టీలో వచ్చి చేరిపోయారు నెక్స్ట్ డే గతంలో. I don't think our party MLAs will leave. Right.